చేపల పులుసు మంచి టేస్ట్ వచ్చేలా, మంచి గ్రేవీ వచ్చేలా ఇలా ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఇదే ప్రాసెస్‌లో చేస్తారు. ఎందుకంటే టేస్ట్ అయితే అంత బావుంటుంది. వీటికి 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ గరం మసాలా దినుసులు, 8 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి. పొయ్యి మీద పాన్ పెట్టి పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని వేసేయండి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా వేయించుకోవాలనమాట. ఇవి మాడితే మనకి టేస్ట్ అనేది పోతుంది. సో, మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోండి. సో, ఇలా వేయించుకున్న వాటిని మనం మిక్సీ జార్‌లో వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. అవి హీట్‌గా ఉన్నప్పుడే చేసేస్తే పౌడర్ అయితే మనకి బాగా అయిపోతుంది. అలాగే ఈ సైజు ఆనియన్స్ ఒక 4, 5 తీసుకోండి. ఒక 2 టమాటాలు. ఆనియన్స్‌ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి మనకి చిన్న ముక్కలు కట్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకొని అలాగే ఇలా 4 పచ్చిమిర్చి వీటిని మధ్యకి సెంటర్‌లోకి ఇలా ఒక 2 పీసెస్ లాగా చేసేసేయండి. ఇందాక మనం పౌడర్ గ్రైండ్ చేసుకున్నాం కదా! అదే మిక్సీ జార్‌లో ఈ ఆనియన్స్‌ని, పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క వేసి మనం ఇలా పేస్ట్ చేసేసుకోవాలనమాట. పేస్ట్ చేసేసుకొని మన టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. టమాటాలు అయితే గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకి కర్రీలో మగ్గిపోతాయి కాబట్టి టమాటాలనైతే గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు. సో, అలా ఆనియన్స్ అవి చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో, ఇలా టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అండ్ అలాగే చేపల పులుసులో ఉల్లికాడలు ఈ సీజన్‌లో ఎక్కువ దొరుకుతాయి మనకి శీతాకాలంలో. ఇవి వేస్తే చేపల పులుసు చాలా టేస్ట్ వస్తుంది. సో, 2 తీసుకొని నేనైతే 2 వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో, ఒక రెండింటిని అయితే తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇవి లేని టైంలో స్కిప్ చేసేయచ్చు. ఇవి ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వాష్ చేసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అవి గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని ఫస్ట్ వేసేయాలి. మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. హైలో అయితే వద్దు. మనకి ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో సరిపోతుంది. ఇలా వేసి పెట్టేసిన తర్వాత కొంచెం మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాల తర్వాత మనం కొంచెం మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేస్తే ఆ టమాటాలు అనేవి మనకి బాగా మగ్గిపోతాయన్నమాట. సో, చూడండి ఆల్మోస్ట్ టమాటాలు కూడా అందులో కలిసిపోయి మొత్తంగా మగ్గిపోయాయి. సో, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక 3 స్పూన్స్ కారం వేయండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ తింటారు స్పైసీగా ఉండాలి అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో, ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు కారం, పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా కలిపి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించి మనకి చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. మనకి పులుసు ఎంత కావాలనుకుంటున్నామో మనం తీసుకునే చేపలను బట్టి మనం పులుసు అనేది వేసుకోవాలి. అండ్ వీటితో పాటు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఓన్లీ చింతపండు రసం అయితే పులుపు ఎక్కువ అవుతుంది కదా! పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసేసి ఇది మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా పొంగులొచ్చిన తర్వాత పులుసు అనేది ఇలా పొంగులొచ్చాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని అందులో వేసేద్దాం. సో, ఇలా చేపలన్నీ అట్లా జాగ్రత్తగా వేసేయండి. మనకి ఇలా వండుకుంటే ఈ ప్రాసెస్‌లో మనకి చేపలనేవి ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా స్లోగా అంటే గట్టిగా ఫాస్ట్‌గా కలిపేయకుండా ముక్కలన్నీ విడిపోకుండా అలా పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. ఒక 5, 10 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మనం కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఉల్లికాడలు. సో, అవి కూడా ఇప్పుడు వేసేద్దాం. అంటే మనకి పులుసు మరిగేటప్పుడు వేస్తే బాగుంటుందన్నమాట టేస్ట్. మనం ఫస్ట్ రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసి ఒక్కసారి స్లోగా కలపండి. స్లోగా కలిపిన తర్వాత మీరు ఇప్పుడే సాల్ట్ అయితే చెక్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి పులుసు తర్వాత చేప ఉడికిపోయిన తర్వాత మనం సాల్ట్ వేసి కలపాలంటే చేప విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పుడే సాల్ట్ అది చెక్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. ఫైనల్లీ మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. స్పైసీగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్‌గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.